హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో నేను 8 కిచెన్ హ్యాక్స్ చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం చపాతీ చేస్తున్నప్పుడు ఎంతో కొంత చపాతీ పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా. దాన్ని మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చపాతీ పిండి పైన కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుంటే మనం తర్వాత కూడా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనకి టీ గంటలు ఇలా నల్లగా మాడిపోతూ ఉంటాయి కదా, వాటిని మనము స్టవ్ పైన పెట్టేసి కొంచెం సేపు బర్న్ చేస్తే అందులో ఉన్న బ్లాక్ కాఫీ పౌడర్ అంతా బర్న్ అయిపోతుందన్నమాట. కొంచెం స్మెల్ వస్తుంది, అదేమీ అవ్వదు. సో దాన్ని అలా కొంచెం సేపు వేడి చేసి తర్వాత మంచిగా లిక్విడ్ తోటి వాష్ చేసుకుంటే నీట్గా అందులో స్టక్ అయిపోయిన కాఫీ అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి పూజ రూమ్లో ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఒత్తులు కానివ్వండి, అలా చివరికి మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక దాంట్లోకి తీసుకొని కొంచెం లైట్గా కర్పూరం జల్లి అది కానీ వెలిగించేస్తే మంచిగా అదంతా బర్న్ అయిపోయి పౌడర్ లాగా అయిపోతుంది అన్నమాట. దీనిని మనం వేడి చల్లారేంత వరకు అలా ఉంచుకొని, మనం కానీ ఇంట్లో ఉన్న మొక్కలకి అది వేసుకుంటే, మొక్కలకి వేసి కొంచెం తవ్వి పెట్టేసి కలిపేస్తే కొంచెం ఇందులో ఫ్లేవర్స్ అవి ఉంటాయి కాబట్టి పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి. అండ్ ఇది వేసిన తర్వాత మనం మట్టిలో అలా ఒకసారి కలిపితే మంచిగా మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఇంట్లో ఇలా చట్నీ డబ్బాలు చట్నీ అంతా లోపల అంతా పట్టేసి ఉంటుంది కదా, దానిని మనం జిడ్డు లేకుండా ఎలా తోమచ్చు అంటే, ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని కొంచెం డిష్ వాషర్ లిక్విడ్ వేసేసి మనం ఎయిర్ టైట్ కంటైనర్ అయితే మూత గట్టిగా పెట్టేసుకొని మనం ఆ డబ్బాని బాగా షేక్ చేస్తే ఆ జిడ్డు అంతా కూడా ఆ టిష్యూ పేపర్తోని ఆ లిక్విడ్తోనే క్లీన్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా శ్రమపడి మనం చేతులు పెట్టి తోమాల్సినంత అవసరం ఉండదు. చూడండి ఎలా అవుతుందో. మనం బాగా షేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే మొత్తం డబ్బా అంతా కూడా లోపలంతా నీట్గా క్లీన్ అయి ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వర్షాకాలంలో డబ్బాల్లో, పప్పు డబ్బాల్లో అంతా కూడా ఎక్కువ పురుగొచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే బిర్యానీ ఆకులు మనం పప్పు డబ్బాల్లో వేసుకొని ఉంచితే సరిపోతుంది. బియ్యంలో వేసుకోవచ్చు, అలాగే అన్ని పప్పు డబ్బాల్లో కూడా బిర్యానీ ఆకు వేసి ఉంచితే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అండ్ మనం పూజ రూమ్లో రాగి వస్తువులు వాడుతూ ఉంటాం కదా, చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. దాన్ని మనం నిమ్మ చెక్క తీసుకొని కొంచెం సోడా ఉప్పు తీసుకొని దాంతోపాటు వేసి రుద్దితే మంచి షైనింగ్ వచ్చేస్తుంది. మనకు కొత్తది ఎలా మెరిసిపోతుందో అలా ఉంటుందన్నమాట. కొంచెం గట్టిగా తోముకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
మనకి చాక్లెట్ బాక్సెస్ కానివ్వండి, ఐస్ క్రీమ్ బాక్సెస్ కానివ్వండి, మంచి ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ లాగా యూజ్ అవుతాయి. సో నేను ఇక్కడ ఈ బాక్స్ తీసుకున్నాను. ఇందులో అడుగున ఖచ్చితంగా టిష్యూ వేసుకోవాలి. టిష్యూ వేసుకుంటే మనం స్టోర్ చేసుకునే ఆకుకూరల్లో ఏదైనా వాటర్ ఉన్నా కూడా టిష్యూ పీల్చేస్తుంది. ఆకుకూరలు ఎక్కువ రోజులు 15 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఇళ్ళల్లో చెక్క గరిటెలు వాడుతూ ఉంటాం కదా, అవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకు తెలియకుండా అందులో డస్ట్ అలాగే ఉండిపోతుందన్నమాట. సో వాటి కోసం ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం అని చెప్పి గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. అందులో సోడా ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అందులో ఈ చెక్క గరిటెలు వేసి వేడిగా ఉన్న నీళ్లు పోయండి. హాట్ వాటర్ పోయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మట్టి అంతా కూడా మంచిగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో వేడి నీళ్ళు పోసి ఒక 15 to 20 మినిట్స్ ఉంచారంటే మీకు అర్థమైపోతుంది మన చెక్క గరిటెల్లో ఎంత మురికి ఉంది అనేది. బాగా హాట్ వాటర్ పోసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మీరే అబ్జర్వ్ చేయండి ఎంత డస్ట్ పార్టికల్స్ అనేవి అందులో ఉన్నాయి అనేది. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిందనమాట. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డిప్ అయిన ప్లేస్లో గరిట ఎలా ఉంది అనేది, అండ్ డిప్ అవ్వని పొజిషన్లో ఎలా ఉందో కూడా ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. డిప్ అయిందంతా నీట్గా క్లీన్గా ఉంది, అండ్ డిప్ అవ్వంది బ్లాక్గా డస్ట్ అంతా కూడా ఉంది. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.